హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 123వ వీడియో, 123rd వీడియో ఇది. ఈ వీడియోలో మనం పాస్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ పాస్ట్ కంటిన్యూస్ గురించి 7 వాక్యాలు రాశాను ఇక్కడ. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి మీనింగ్? పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో కొంతకాలం జరుగుతున్న పని అంటే ఇంగ్లీష్లో ఏంటి? యాక్షన్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్, గతంలో జరుగుతున్న పని. దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లో తెలియజేస్తాం. ఓకే, past definition at English now, action that was going on in the past at particular time or given time, that is called past continuous. ఇందులో ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఐ వాజ్ ట్రావెలింగ్ బై ట్రైన్ ఎట్ 9 PM ఆన్ 2nd December ట్యూస్డే. నేను డిసెంబర్ 2వ తేదీ 2025న నేను ట్రైన్ ప్రయాణం చేస్తున్నాను. ట్రైన్ పైన ఎలా ఏ టైము 9 PMకి. ఏ రోజు? 2nd December 2025. అది ఫస్ట్ వాక్యం. సెకండ్ వాక్యం వచ్చేసి హీ వాజ్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అతను నిన్న ఈ సమయానికి అతని స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. అది రెండో వాక్యం. మూడో వాక్యం షీ వాజ్ రీడింగ్ ఫ్రమ్ 9 PM to 11 PM డే బిఫోర్ ఎస్టర్డే. ఆవిడ మొన్న రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు చదువుతూ ఉండింది. ఎప్పుడు స్టార్ట్ అయింది పని? 11 వరకు చదువుతూ ఉండింది. ఇంకో నాలుగో వాక్యం వచ్చేసి ఇట్ వాజ్ వర్కింగ్ ప్రాపర్లీ దిస్ మార్నింగ్. అది ఈరోజు మార్నింగ్ పనిచేస్తూ ఉండింది. ఏది? ఫ్రిడ్జ్ కానివ్వండి, లేకపోతే లైట్ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి. ఓకే, వస్తువుకు ఇట్ వాడతాము. నెక్స్ట్ ఐదో వాక్యం నుండి ఒకటి కంటే ఎక్కువ వాటి వర్ వాడతాము. వీ వర్ వెయిటింగ్ ఫర్ బస్ ఎట్ 8:20 AM ఆన్ 25th November 2025. మేము November 25th రోజున బస్సు గురించి వెయిట్ చేస్తున్నాము. ఏ టైంకి? 8:20 ఉదయము. అది వచ్చేసి ఐదో వాక్యం. ఆరో వాక్యం వచ్చేసి యూ వర్ కుకింగ్ డిన్నర్ వెన్ ఐ కేమ్ హోమ్. నేను ఇంటికి వచ్చే సమయానికి మీరు వంట చేస్తూ ఉన్నారు, డిన్నర్ చేస్తూ ఉన్నారు. అది సమయం ఏది? అది ఆరో వాక్యం, యూ వర్ కుకింగ్ డిన్నర్. ఏడో వాక్యం లాస్ట్ వచ్చేసి దే మెసేజ్డ్ మీ వైల్ ఐ వాస్ టేకింగ్ లంచ్. నేను లంచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. ఇది వచ్చేసి ఏడో వాక్యం. ఓకే, ఇలా 7 వాక్యాలు, 7 వాక్యాలు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. పాస్ట్ కంటిన్యూస్ ఐ హీ షీట్లతో వాజ్ వాడతాము, ఉయుదేలతో వర్ వాడతాము. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ ఇంగ్లీష్ తెలుగు డిఫరెన్స్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకే, జస్ట్ ఐ థింక్ మళ్ళీ ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ చాప్టర్ వెరీ వెల్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ వైల్ యూ స్పీక్ టు అదర్స్ ఇన్ ఇంగ్లీష్. If you know very well perfectly this past continuous, you can express the sentences in an appropriate manner with appropriate vocabulary at an appropriate time, so that will have an influence on others, so that you can speak very effectively with all these tenses, especially with reference to past continuous. మీకు పాస్ట్ కంటిన్యూస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి. 2-3 సార్లు చూడండి వీడియోలో. ఇవన్నీ మీకు ఈజీ అర్థమయ్యే విధంగా రాశాను. మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, I wish you all the best. Have a nice day. Thank you, my dear friends and students. Thanks.